చాలామంది దేవుడి పేరుతో ఉపవాసం ఉంటారు కదా. కానీ ఆ ఉపవాసం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మీకు తెలుసా? ఉపవాసం అంటే కేవలం దేవుడి కోసం ఆకలితో ఉండటం కాదు. అది మన శరీరానికి ఒక రీసెట్ బటన్ లాంటిది. మనం రోజు తింటూ ఉంటే మన బాడీ మొత్తం ఫుడ్ డైజెషన్ చేయడంలో బిజీగా ఉంటుంది. కానీ కొన్ని గంటలు తినకుండా ఉంటే బాడీకి ఒక ఛాన్స్ వస్తుంది. అప్పుడు అది రిపేర్ మోడ్లోకి వెళ్తుంది. సైన్స్లో దీన్ని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని అంటారు. ఈ సమయంలో బాడీలో ఆటోపోగి అనే ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది. అంటే బాడీలో ఉన్న డ్యామేజ్ సెల్స్, అన్నెసెసరీ వేస్టేజ్ని క్లీన్ చేసి న్యాచురల్ సిస్టంలోకి వెళ్తుంది. అందుకే ఫాస్టింగ్ చేసినప్పుడు డైజెషన్ సిస్టమ్ కొద్దిసేపు రీసెట్ తీసుకొని మెటబాలిజం బెటర్గా వర్క్ చేసేలాగా చేస్తుంది. ఇలా చేయటం వల్ల ఫ్యాట్ కూడా బర్న్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. పాతకాలంలో మన పెద్దలు ఈ సైన్స్ వర్డ్ తెలియక ఎక్స్పీరియన్స్తో తెలుసుకున్నారు. అందుకే వారానికి ఒక్కరోజు ఉపవాసం చేయమని చెప్పారు. నిజానికి ఉపవాసం దేవుడికి అవసరం లేదు. అది మన శరీరం, మన డిసిప్లిన్ కోసం అవసరం. కొన్నిసార్లు ఆకలిని కంట్రోల్ చేయగలిగితే ఆటోమేటిక్గా మన మైండ్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. అందుకే గుర్తుపెట్టుకోండి, ఉపవాసం అంటే శరీరాన్ని బాధ పెట్టడం కాదు, శరీరానికి ఒక ఛాన్స్ ఇవ్వడం. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఖచ్చితంగా షేర్ చేయండి. అలానే మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ కంటెంట్ కోసం ఫాలో అయిపోండి.